హ్యాపీ బర్త్డే టు యూ జ్యోత్స్న. ఈ వీడియోలోని మా పాప బర్త్డే అండి. మా పాపకి ఈ వీడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు నిండి నూరేళ్ళు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని నేను ఆనందం అంటే ఏంటి అని షేర్ చేయాలనుకుంటున్నానండి. ఆనందం ఏంటో అందరికీ తెలుసు. నా ఆనందం ఏంటి, మా పాప ఆనందం ఏంటో చెప్పాలి అనుకుంటున్నాను. మా పాప బర్త్డేకి ఏమీ సింపుల్గా కూడా అరేంజ్మెంట్స్ ఏమీ చేయలేదు, కానీ చాలా ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే మా పాప ఆనందం ఏంటంటే షాపింగ్స్కి తీసుకెళ్ళినా, రెస్టారెంట్స్కి తీసుకెళ్ళినా చాలా హ్యాపీ. ప్లస్ కొత్త డ్రెస్ ఉంటే ఇంకా హ్యాపీ అండి. కొత్త డ్రెస్సులు ఎన్ని కొనిపెడితే అంత హ్యాపీగా ఉంటుంది. తనకి డ్రెస్సింగ్ సెన్స్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా డ్రెస్ చేసుకుంటుంది. ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఇలాగా చిన్న కేక్ తెచ్చుకొని, మా మనవలు ఉన్నారు కదా, అది కేక్ కూడా మేము కూడా తేలేదు. మా ఆడపడుచు అయితే మా మనవలు ఉన్నారని కేక్ పట్టుకొని వచ్చింది. అదే కట్ చేసాం అనమాట, ఏదో సింపుల్గా. కానీ తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొత్త డ్రెస్ వచ్చింది కదండి, అందుకే. నేనైతే ఎలా ఆనందంగా ఉంటానో తెలుసండి. నా ఫ్యామిలీ సభ్యులందరూ నాతో కలిసి ఉంటే నేను ఆనందంగా ఉంటానండి. నా ఫ్యామిలీ అంతా నా చుట్టూ ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి భోజనం చేసినా నాకు ఆనందం, వాళ్ళతో కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పినా నాకు ఆనందం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. మా పాపకైతే డ్రెస్, షాపింగ్, ఈ రెండు. మా మనవరాలకైతే స్కూలు డొమ్మా కొట్టడం అంటే చాలా ఆనందం అండి. అలాగ ఒక్కొక్కల ఆనందం ఒక్కొక్కలా ఉంటుంది. మీకు ఏం ఆనందం ఉంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. చూసారు కదా, మేమైతే హ్యాపీగా ఉన్నామండి. తను హ్యాపీగా ఉండాలని ఇలాగైతే రెస్టారెంట్కి అయితే అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్కే అన్నయ్య ఇన్వైట్ చేశారనమాట. ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇలా చిన్న వీడియో తీసుకొని అక్కడ అన్నయ్య ఇచ్చిన ట్రీట్ అయితే తీసుకొని వచ్చిందండి. చాలా హ్యాపీతోని తనకి ఇష్టమైన పని చేసింది కదండి. ఈ సంవత్సరం అంతా బర్త్డేకి, ఈ సంవత్సరం అంతా ఇలా హ్యాపీగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీరు కూడా మా పాపకి హ్యాపీ బర్త్డే చెప్పండి. మా పాపనైతే దీవించండి. రెస్టారెంట్ చూశారు కదా, మీరు కూడా ఈ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయండి. దొన్ని బిర్యానీ రెస్టారెంట్ అండి. చూశారు కదా రెస్టారెంట్ ఎలా ఉందో, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. DBHAJ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.